ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు దేవుని వాక్యము చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా అందరి కొరకు దీవించమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, గతించిన దినమున మరి స్త్రీతో సర్పము మాట్లాడినటువంటి విషయాన్ని ఒక ప్రశ్న ద్వారా మరి సర్పము స్త్రీతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేసాం. ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసినట్లుగా 6 దినాలలో దేవుడు సృష్టిని చేసి ఆ సృష్టి అంతటిని దేవుడు చూసి చాలా సంతోషించాడు. అంతేకాదు, అన్నిటికీ సృష్టిలోని ప్రతి జీవికి సాటి అయిన సహాయం ఉన్నదని తెలుసుకున్న దేవుడు మరి ఆదాముకు తన రూపంలో చేసుకున్నటువంటి నరునికి సాటి అయిన సహాయం లేదని చెప్పి తన ప్రక్కటి ఎముకలోనే ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెకు భార్యనిగా ఇచ్చి వివాహం చేశాడు. పరిశుద్ధ వివాహములో మరి భార్యాభర్తలుగా అవ్వ ఆదాములు ప్రతి ఉదయం సాయంత్రం దేవునితో సంభాషిస్తూ మరి వారి జీవితాన్ని గడుపుతున్నటువంటి దినాలు. దేవుడు ఆ యొక్క సృష్టిని మరి తన రూపంలో చేసుకున్నటువంటి నరులను చూసి ఆయన ఎంతగానో మరి ఆనందిస్తున్నటువంటి దినాలు. అయితే ఈ సృష్టిని, ఈ ఆనందాన్ని, ఈ యొక్క దేవునికి మరి నరునికి ఉన్నటువంటి సంబంధాన్ని చూసి వారవలేనటువంటి మరి పరలోకము నుండి పడద్రోయబడిన మరి అపవాది అయినటువంటి ఆ సాతాను, ఆ ప్రధాన దూత మరి దేవునికి ఆనందము మరి దక్కకూడదని, ఈ సంతోషము దేవుడు అనుభవించకూడదు అని మరి ఈ సృష్టిలోని సమస్తాన్ని మరి ఆయనకు వ్యతిరేకంగా తిప్పాలి అని ప్రయత్నం చేసే భాగంలో మరి ప్రతి దినము దేవుడు చేసిన ప్రతి సృష్టి దగ్గరికి వెళ్ళి మరి వాటిని దేవునికి వ్యతిరేకంగా తిప్పాలని ప్రయత్నం చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, సృష్టిలో 6 దినాలలో సృష్టింపబడిన ఏ సృష్టి కూడా మరి అపవాది మాటకు తలవంచక దేవునికి విధేయులై బ్రతికాయి. ఇప్పటికీ అలాగనే బ్రతుకుతూ ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, అలా 6 దినాల సృష్టిలో చేయబడిన ప్రతి దానితో అపవాది దేవునికి వ్యతిరేకంగా తిప్పాలని తిరిగాడు, కానీ వాడికి పని అవ్వలేదు. ప్రియ దేవుని పిల్లలారా, అలా తిరిగి 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 మరి ఆ యొక్క సృష్టి అంతా తిరిగి వచ్చి అలసిపోయి దేవుడు ఏదెనులో వేసినటువంటి తోటలో మరి నరులు జీవిస్తూ ఉండగా ప్రతి ఉదయము సాయంత్రము వారు దేవునితో సంభాషిస్తూ ఉన్నారని తెలుసుకొని మరి అలసిపోయినటువంటి సాతాను మరి ఆ యొక్క మంచి తెలివినిచ్చు చెట్టు మీద మరి కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. కూర్చుని మరి వాడు చూస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలోని సమస్తాన్ని నేను మరి కదిలించి చూశాను. ఏది కూడా ఆ సర్వాధికారి అయిన దేవునికి మరి మరి తలవంపులు తెచ్చేటువంటి పనికి ఒప్పుకోలేదు. ఏది కూడా నాకు లోబడలేదు.
ఇక చివరిగా తన రూపంలో చేసుకున్న నరులు మరి నాకు విధేయులవుతారో లేదో, నా మాట వింటారో లేదని చివరి అస్త్రముగా మరి సర్పములో దూరి, సర్పము యుక్తి గలదై మరి మరి దేవుడే చెప్పాడు, సర్పముల వల్ల మీరు వివేకులుగా ఉండండి అని చెప్పి. ఇదేం పిల్లరా, మరి భూ జంతువులలో సర్పము మరి యుక్తి గలదై ఉండేను అని దేవుడు తన లేఖనంలో రాయించాడు. ఇదేని పిల్లరా, మరి ఆదిలో సర్పము భూజంతువులలో ఒక జంతువుగా పిలువబడింది. అయితే తన యొక్క జంతువు అనేటువంటి ఆ యొక్క స్థితిని ఎప్పుడు కోల్పోయింది అనేటువంటిది తర్వాత పాఠాలలో మనం నేర్చుకుందాం. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఆ సర్పము మరి ఏదెను తోటలో ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము పైన మరి ఎదురు చూస్తూ ఆ తోటలో సంచరిస్తున్నటువంటి అవ్వ ఆదాములను మరి పరిశీలన చేస్తూ ఉంది. ఆ పరిశీలన చేసే క్రమంలో ఆదాము వేరే దిక్కున ఉండగా అవ్వ ఆ తోట మధ్యకు వచ్చింది. ఆ తోట మధ్యకు ఆ మంచి తెలివి మరి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షపునకు సమీపముగా వచ్చినప్పుడు ఒక అస్త్రం వేద్దాం, ఒక మాట మాట్లాడదాం, అసలు నా మాట వింటదో లేదని చెప్పి ఆ స్త్రీతో మరి ఏమని ప్రశ్నించిందండి. ఒకే ఒక మాట, ఇది నిజమా అని. ఇదేని పిల్లరా, సాతాను మాట మరి ఆ చెడ్డగా ఉన్న వాడి స్వరము గంభీరముగా బహు భయంకరముగా ఉన్న ఆ దినాన్న మరి అవమ్మ చెవికది ఇది నిజమా అనేటువంటి మాట మరి చక్కగా అనిపించిందేమో. ఎందుకంటే మరి వాడు వేసిన ప్రశ్న ఇది నిజమా అన్నప్పుడే వీడెవడో దేవుని స్వరం కాదు, ఇది అన్యస్వరము, ఇది పరపురుషుని స్వరము అని గ్రహించలేక అది వేసినటువంటి ప్రశ్నకు అవమ్మ చెవియొగ్గినట్లుగా మరి దేవుని పిల్లలారా, వాడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లుగా 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, ఇది నిజమా? మరి ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అనేటువంటి ఆ ప్రశ్నకు మరి ఆ స్త్రీ సమాధానం చెప్పినటువంటి విషయాన్ని 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, 2వ వచనం, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. ఇదేని పిల్లరా, చక్కగా సమాధానం చెప్పింది. మంచిదే, ఇక్కడ వరకు చాలా బాగానే ఉంది. ఇదేని పిల్లరా, 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడేమన్నాడు? మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఇదేని పిల్లలారా, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అప్పటికి స్త్రీ నిర్మించబడలేదు. దేవుని పిల్లలారా, మరి ఇక్కడ అపవాది అడిగిన ప్రశ్నకు మరి స్త్రీ సమాధానం చెప్తా ఉంది. ఈ తోట చెట్లలో ఇదేనినైనా మేము తినవచ్చును, కానీ మధ్యలో ఉన్నటువంటి మరి చెట్టు ఫలములను గురించి మరి దేవుడు చెప్పినటువంటి దానిని చక్కగా సమాధానం ఇచ్చింది. అక్కడి వరకు మరి ఏ విధమైన ప్రాబ్లం లేదండి. ఇప్పుడు దేని పిల్లలారా, మరి చక్కగా సమాధానం ఇచ్చింది. ఏమని? అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు ఏమని చెప్పాడు అని అంటే, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అని దేవుడు చెప్పాడని చక్కగా ఆ యుక్తి కలిగిన సర్పముతో అపవాదితో స్త్రీ సమాధానం ఇచ్చింది. చక్కగా సమాధానం ఇచ్చింది. ఇదేం పిల్లరా, ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని మేము తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను ముట్టకూడదట. అసలు తినటమే కాదు, వాటిని ముట్టు దినమున నిశ్చయముగా సస్తావని మా దేవుడు చెప్పాడు అని ఇక్కడ స్త్రీ కూడా మరి
అపవాది అయిన సాతానుతో చెప్పడం జరిగింది. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఈమె లేనప్పుడు దేవుడు ఆదాముకు చెప్పినటువంటి మాట ఈమెకు ఎవరు చెప్పారు అంటే తన భర్త అయిన ఆదామే ఆమెతో చెప్పాడు. అవ్వా ఈ తోటలో ఉన్న ప్రతి ఫలం మనం తినవచ్చు, అయితే మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని మనం ముట్టకూడదు, వాటిని తినకూడదు. వాటిని తిను దినమున, వాటిని మనం తిన్న దినమున మనం చస్తాము అని దేవుడు చెప్పాడని చెప్పి తన భార్య అయిన అవ్వతో మరి చక్కగా చెప్పాడు. అదే విషయాన్ని మరి సర్పముతో అవ్వ మరి చెప్పడం జరిగింది. ప్రియదేని పిల్ల ఇక్కడ వరకు చాలా బాగానే ఉంది. అయితే ప్రియదేని పిల్లలు ఎక్కడ సమస్య వచ్చింది అని అంటే, మరి ప్రతి ఉదయము దేవుని యొక్క మెల్లని స్వరాన్ని వినేటువంటి ఈ స్త్రీ ఈరోజు అన్య స్వరము వినటం మరి చేసింది. ప్రియదేని పిల్లరా, దేవుని స్వరము మాత్రమే విన్నప్పుడు, మరి దేవుని మెల్లని స్వరం మాత్రమే విన్నప్పుడు వారి జీవితంలో ఏ విధమైన గలిబిలి ఏర్పడలేదు. ఏ విధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైనవి కానీ పర సంబంధమైనవి కానీ మరి ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు వారికి లేవు. ప్రియదేని పిల్లరా, వారు చక్కగా ప్రతి ఉదయము సాయంత్రము ఆ సర్వాధికారైన సర్వశక్తి కలిగిన దేవునితో సంభాషిస్తూ మరి మరి తండ్రి పిల్లలుగా వారు మెలుగుతూ ఆనందిస్తున్నటువంటి దినాలు. అలాంటి ఆనందకరమైన దినాలలో మరి తండ్రి అయిన దేవుడు, మరి కుమారుడైన ఆదాము అవ్వ, మరి వారి సహవాసము చక్కగా సాగుతూ ఉంటే, దేవుని పిల్లలారా, సృష్టి అంతటినీ దేవునికి వ్యతిరేకంగా తిప్పాలని చూసినటువంటి సాతాను మరి చివరి ప్రయత్నంగా అస్త్రంగా నరుల దగ్గరికి వచ్చి ఒక మాట వేసిందండి, ఒక బాణం వేసింది. ఆ మాటకు మరి చెవి యొగ్గకుండా ఉండాల్సింది. మరి చెవి యొగ్గిన కారణాన్ని బట్టి సృష్టి దగ్గరికి వెళ్ళినప్పుడు సృష్టి అంతా కూడా దానిని నోరు విప్పకుండానే దానిని తోలనాడితే, ఇక్కడ స్త్రీ తాను వేసిన ప్రశ్నను వినటమే కాదు, దానికి జవాబు కూడా ఇచ్చింది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ప్రియదేని పిల్లలారా, దేవుని స్వరాన్ని మాత్రమే వినవలసినటువంటి మరి ఆ స్త్రీ అదినాన అన్య స్వరము, అపవాది స్వరము వినటానికి తన చెవినిచ్చింది. ప్రియదేని పిల్లరా, ఎప్పుడైతే ఇది నిజమా అన్నటువంటి ప్రశ్న అపవాది నోటి నుండి వచ్చిందో, దానిని మరి ఆ స్త్రీ తన మరి చెవులతో మరి వినటానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే వచ్చిన స్వరము దేవునిది కాదు అని ఆమె గ్రహించకుండా దానికి విధేయత చూపిందో, ప్రియదేని పిల్లరా, అపవాది వశమైపోయినట్లుగా అపవాది వశములోనికి, అపవాదిలో ఉన్న మరి ఆ అవలక్షణాలన్నీ కూడా ఏమిటవి? దేవునికి అవిధేయత కలిగి బ్రతకడం, భక్తిహీనత చెందడం, ఆజ్ఞాతిక్రమాలు, దేవుని ఆజ్ఞను పాటించకపోవడం, మరి దేవుడు చెప్పినటువంటి స్థితిలో నుండి పడిపోవడం, దేవుడు నడవమన్న మార్గంలో నుండి తొలగిపోవడం, ఇలా అనేకమైన అవలక్షణాలు మరి స్త్రీలోకి ప్రవేశించాయి. అలా ప్రవేశించి చెప్పిన మాటకు సమాధానంగా మరి బదులిచ్చింది, చక్కగా బదులిచ్చింది. అయితే ఎప్పుడైతే మరి సాతానికి ఒక మరి దృఢమైన నిశ్చయం ఏర్పడిపోయింది, ఈ సృష్టిలో ఏది కూడా నా మాటను తృణీకరించింది, కానీ ఈ స్త్రీ నాకు లోబడేటట్లుందని చెప్పి మరి ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని? ఇది నిజమా అన్నటువంటి సర్పము మరి ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని చక్కగా సూటిగా అడిగింది. దేని పిల్లారా, అవును, దేవుడు ఏం చెప్పాడు? 2:16లో నీవు వీటిని తిని దినమున ఈ తోటలో ఉన్న అన్ని ఫలములను తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివిని సురక్ష ఫలములను నీవు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ మాటను అపవాది ఇక్కడ స్త్రీతో ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదే మాట ఆదాముతో అనుంటే ఆదాము మరి వాడిని గెంటి వేశాడేమో. ఈ 6 దినాల సృష్టిలో చేసిన ప్రతీది కూడా, వెలుగు, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, మరి భూ జంతువులు, చెట్లు సమస్తము కూడా వాడిని మరి గెంటి వేస్తే, మరి దేవుని రూపములో తన రూపంలో చేసుకున్నటువంటి మానవుడు
మరి నరునిగాను స్త్రీనిగాను ఆయన నిర్మించుకుంటే మరి అపవాది స్వరాన్ని వినటం ప్రారంభించింది అవ్వ. ఎప్పుడైతే అవ్వ మరి ఇది నిజమా అన్నటువంటి ప్రశ్నకు వాడు అడిగిన దానికి విధేయత చూపుతూ మరి సమాధానం చెప్పిందో, అపవాదిలో ఉన్నటువంటి అవిధేయత లక్షణాలన్నీ, మరి ఆ చెడ్డ గుణాలన్నీ కూడా తనలోనికి రావడం, ఆలోచించటం ప్రారంభించింది. ప్రియదేని పిల్లారా, మరి అలాగున అపవాది స్వరం విన్నటువంటి అవ్వ ఆ దినాన్న దేవుని యొక్క విధేయతను, దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క ఆజ్ఞను మీరినదిగా మరి ఏదైనా తోటలో దేవుని యొక్క ఆజ్ఞాతిక్రమానికి కారణమైంది. ప్రియదేని పిల్లలారా, ఈ రోజున నీవు ఎవరి స్వరాన్ని వింటా ఉన్నావు? రక్షణ పొందుకున్న నీవు అపవాది స్వరానికి మరి విధేయత చూపుతా ఉన్నావా? ఎప్పుడైతే ఇది నిజమా అన్న ప్రశ్నకు ఆమె చెవును రెక్కించిందో, వెంటనే వాడిలో ఉన్నటువంటి అవిధేయ గుణాలన్నీ కూడా అవ్వలోకి మరి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ప్రియదేని పిల్లారా, అప్పటి వరకు మహిమ దేహంతో ఉన్నటువంటి అవ్వ మరి ఆలోచన, ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఎలా చెప్పాలనేటువంటి ఆలోచన తనలో ప్రారంభమైందంటే అపవాది మరి వేసినటువంటి బాణానికి ఆమె విధేయత చూపిస్తుంది. ప్రియదేని పిల్ల, ఒక్క అవిధేయత మరి ఈ సృష్టి క్రమం అంతటిని, దేవునితో ఉన్నటువంటి అప్పటి వరకున్న ఆ మంచి సహవాసాన్ని దూరం చేసుకోగలిగింది. ప్రియదేని పిల్లరా, అదే అవిధేయత ఈ రోజున మానవులందరిలోనికి ప్రవేశించి ఆజ్ఞాతిక్రమానికి కారణమైంది. ఆజ్ఞాతిక్రమమే మరి పాపము వలన మరణము మనకు సంభవించింది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎవని స్వరము వినాలో నీవు గుర్తెరుగుతున్నావా? ఎవని స్వరము విని నీవు నీ చెవులను రెక్కిస్తూ ఉన్నావు? దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవుని ఉపదేశాలను మరి నీవు అంగీకరించకుండా దేవునికి దూరమైపోతావన్నవా? ఆనాడు ఆది తల్లి అయిన అవ్వ మరి దేవుని మెల్లని స్వరాన్ని వినేటువంటి ఆ యొక్క సంబంధాన్ని మరి ఒక్క ప్రశ్నతో అపవాదికి లోబడిపోయింది. అపవాది స్వరానికి మరి అపవాది వేసిన ప్రశ్నకు తన చెవులను రెక్కించి ఈ లోకములోనికి అవిధేయత రావడానికి, మానవులలోనికి అవిధేయత రావడానికి, దేవుని మార్గంలో తప్పిపోవడానికి కారణమైపోయింది. ప్రియదేని పిల్లరా, చక్కగా సమాధానం ఇచ్చిందే కానీ ఆ సమాధానం ఇవ్వకుండా నీవెవడు ఇక్కడ నుండి పో అనంటే ఎంత చక్కగా ఉండేది మానవ జీవితం. ఈ ఒడిదుడుకులు, ఈ లోకములో మరి సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మరి లోకంలోకి వచ్చి ఉండేవి కావు. మరి లోకమంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా మరి మహిమ దేహాలతో దేవునితో సంభాషించేటువంటి ఒక గొప్ప మరి రాజ్యముగా, దేవుని రాజ్యముగా ఉండేదేమో. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈరోజున ఆలోచన చేస్తూ ఉన్నావా? మరి అవ్వ ఎలాగున అపవాదీశ్వరానికి లోబడిందో అలా నీవు కూడా లోబడుతూ ఉన్నవేమో. నీవు పరిశీలన చేసుకో. దేవుని మెల్లని స్వరాన్ని వినేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మరి అపవాది తంత్రములను, మరి వాడి వేసే బాణములను మనము వాక్యముతో, ప్రార్థనతో ఎదుర్కోవాలి. అలాంటి బలమైన శక్తిగా మనం ఎదగాలి. ఎందుకంటే ఈ రాకడ దినాలలో, కడవరి దినాలలో మనం ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆపద నుండి తప్పింపబడాలంటే, ఆ యొక్క శ్రమల నుండి మనం తప్పింపబడాలంటే, దేవుని రాకడలు ఎత్తబడాలనంటే దేవుని స్వరాన్ని మాత్రమే విందాం, దేవునికి మాత్రమే విధేయత చూపుతాం, దేవుని మాటలను మాత్రమే మనసులో ఉంచుకుందాం. దేవుడు మనలను అలాగున దీవించునుగాక. రేపటి దినాన మిగతా భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. అవును తండ్రి, ఒక్క అవిధేయత మానవ జీవితాన్ని తలకిందులు చేసింది నాయన. ఇదిగో సృష్టిలోని సమస్తము నాయన అపవాదిని గెంటి వేస్తే, అపవాదిని దూరం చేసుకుంటే, అయ్యా తన రూపంలో చేసుకున్న అయినా ఇదిగో తండ్రి, నరులైన వారు అపవాదికి లోబడిపోయి విధేయత చూపి అయ్యా ఇదిగో తండ్రి ఆజ్ఞాతిక్రమానికి కారణమయ్యారు నాయన. దేవా, అలాంటి ఆజ్ఞాతిక్రమాలు, అతిక్రమాలు మాలో ప్రవేశించడానికి కారణమైన ఆది తల్లిదండ్రులను బట్టి అయ్యా మేము ధ్యానం చేస్తా ఉన్నాం. అలాగున మాలోకి వచ్చిన అవిధేయత, పాపము, మరణము వీటన్నిటి నుండి విడిపించడానికి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మా కోసం రక్షకుని ఈ లోకానికి పంపించావు నాయన.
ఈ రక్షణ పొందుకున్న మేము అనేక మందికి ఈ సత్యాన్ని తెలియజేసేవారిగా ఈ లోకంలోనికి అవిధేయత ఎలా ప్రవేశించిందో ఈరోజు మేము ధ్యానం చేసి ఉండగా అలాంటి అవిధేయతలు అయినా అతిక్రమాలు మాల నుండి తీసివేసుకొని మీకు ఉపయోగపడే పాత్రగా మీ పిల్లలుగా మీ రాజ్య వారసులుగా మాట్లాడి కృప చూపమని ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించండి. మరొక నూతన దయాకిరటం అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞులై ప్రకటానికి కృప చూపమని సర్వదా మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమే చేయ పనులన్నిటి మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.